భారతదేశం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% మేర ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన సుంకాలు వేసిన విషయం మనందరికీ తెలిసిందే. 25% ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. ఇంకొక అదనంగా వేసిన అడిషనల్ టారిఫ్స్ ఆగస్టు 27 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతున్నాయి. దీనివల్ల భారతదేశంలో అనేక పరిశ్రమలకి ఇప్పుడు హీట్ తగులుతుందన్నమాట. ఆ ప్రెషర్ తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక భారతదేశంలోని గుజరాత్, సూరత్లో డైమండ్ పాలిషింగ్ కటింగ్ ఇండస్ట్రీ చాలా ఫేమస్. ప్రపంచంలో ప్రతి 10 కట్ అయ్యే డైమండ్స్, పాలిష్ అయ్యే డైమండ్స్లో ప్రతి 10 డైమండ్స్లో 8 సూరత్ నుంచే వెళ్తాయన్నమాట. అమెరికా ఎక్కువగా సూరత్ నుంచి డైమండ్స్ కొనుక్కుంటుంది. ఈ కట్ డైమండ్స్, పాలిష్ డైమండ్స్ ఇవన్నీ కూడా సూరత్ నుంచి ఎక్కువ కొనుక్కుంటుంది అనమాట అమెరికా. అమెరికా కొనుక్కునే డైమండ్స్లో 68% బై వాల్యూమ్ చూస్తే 68% ఇండియా నుంచే, వాల్యూలో చూసుకుంటే 42% కూడా భారతదేశం నుంచే. ముఖ్యంగా ఈ డైమండ్ ఇండస్ట్రీ మీద సూరత్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ప్రతి నెల 15-20 వేల జీతాలు తీసుకుంటూ డైమండ్ కటింగ్ అండ్ పాలిషింగ్లో వీళ్ళు చాలా ఎప్పటి నుంచో ఆధారపడి ఉన్నారనమాట. అదొక పెద్ద ఎంప్లాయ్మెంట్ సెక్టర్ అక్కడ. అమెరికా సుంకాల వల్ల డైమండ్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ మీద చాలా ప్రభావం పడబోతుంది. ముఖ్యంగా గుజరాత్లోని సౌరాష్ట్రలో ఎంఎస్ఎంఈస్ కావచ్చు, స్మాల్ కటింగ్ అండ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, అవన్నీ కూడా ప్రభావం అవుతున్నాయంట. ముఖ్యంగా మనం చూసుకుంటే కట్ అండ్ పాలిష్ డైమండ్స్ అనేవి వీటి ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ 24% పడిపోయాయంట. అదేవిధంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకి 29% పడిపోయాయంట. మొత్తంగా మనం చూస్తే కనుక కేవలం గుజరాత్లోని సూరత్లోనే 5,000కు పైగా స్మాల్ అండ్ మీడియం లార్జ్ డైమండ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయంట. దానిలో 6-7 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సాధారణంగా క్రిస్మస్ పండుగ వస్తుందంటే 6 నెలల ముందు నుంచే డైమండ్స్ పాలిషింగ్, కటింగ్ చాలా ఎక్కువ చేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే అమెరికా క్రిస్మస్ టైంలో ఎక్కువ డైమండ్స్ మన దగ్గర నుంచి కొనుక్కుంటుందంట. కానీ ఇప్పుడు ఈ డైమండ్స్ కొనుక్కోవడం ఆల్రెడీ తగ్గిపోయింది. ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆగస్టు 27 నుంచి ఇంకా ఎక్కువగా సుంకాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా సూరత్లో కనిపిస్తుంది అనమాట. తర్వాత అమెరికా వేసిన సుంకాల వల్ల ఇబ్బంది పడుతున్న ఇంకొక ప్రాంతం తమిళనాడులోని తిరుపూర్ ప్రాంతం. మనకు తెలుసు తమిళనాడులో తిరుపూర్, కారూర్, కోయంబత్తూర్ బెల్ట్ అంటాం. ఈ ఏరియా మొత్తం కూడా టెక్స్టైల్స్, అపెరల్స్, నిట్వేర్ అంటే ఈ క్లోతింగ్ కానీ నిట్వేర్ అంటే ఏదైతే అల్లుతామో స్వెటర్స్, సాక్స్ ఇవన్నీ అక్కడ ఫేమస్ అనమాట. అక్కడి నుంచి తిరుపూర్ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేవి నిట్వేర్ కావచ్చు, అపెరల్ టెక్స్టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా అమెరికాకి వెళ్తాయి. ఎప్పుడైతే తిరుపూర్ ప్రొడ్యూసర్స్ ఇండియా, అమెరికా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వస్తుందన్న న్యూస్ ఉన్నారో వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి కొత్త మిషనరీ కూడా కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు హెవీ టారిఫ్స్ వల్ల మన టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుంది. అండ్ దగ్గరలో ఉన్న కాంపిటీటర్స్ బంగ్లాదేశ్ కావచ్చు, వియత్నాం, పాకిస్తాన్, కాంబోడియా వీళ్ళకి బిజినెస్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మనకన్నా కూడా. ఈ టారిఫ్స్ వల్ల తిరుపూర్ మొత్తం ఈ బెల్ట్, టెక్స్టైల్ బెల్ట్ మొత్తం ఇబ్బంది పడే ప్రమాదం కనిపిస్తుంది అనమాట. కేవలం ఈ కోయంబత్తూర్ బెల్ట్ అనమాట, తిరుపూర్ కావచ్చు, కారూర్, కోయంబత్తూర్ సిటీ కావచ్చు, ఈ ప్రాంతం మొత్తంలో మనం చూస్తే కనుక 1.25 మిలియన్, దాదాపు 12 లక్షల మంది ఓన్లీ టెక్స్టైల్ అండ్ అపెరల్ సెక్టర్ మీద ఆధారపడి ఉన్నారనమాట ఎంప్లాయ్మెంట్ కోసం. వీళ్ళందరూ ఉద్యోగాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. కేవలం గుజరాతే కాదు, మహారాష్ట్ర కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ముఖ్యంగా ముంబై సిటీ, మహారాష్ట్రలోని ముంబై సిటీ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే భారతదేశం యొక్క ఆటో పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 27% మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఇండస్ట్రీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ట్రంప్ సుంకాల భారం వల్ల భారతదేశంలోని ఆర్గానిక్ కెమికల్ ఇండస్ట్రీ పైన కూడా దెబ్బ పడింది. వీటన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఈ సీ ఫుడ్ కల్టివేషన్ చాలా ఎక్కువ. ఇండియాలోకెల్లా సీ ఫుడ్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ టాప్ అనమాట. ముఖ్యంగా ష్రింప్స్ కావచ్చు, టైగర్ ప్రాన్స్ కావచ్చు, ఆంధ్ర నుంచి వెళ్ళే లార్జ్ ష్రింప్ ఎక్స్పోర్ట్స్, పెద్ద పెద్ద ష్రింప్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 90% అమెరికాకి వెళ్తాయి అనమాట. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఈ అడిషనల్ టారిఫ్స్ వల్ల ఈ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. దాదాపు మనం చూస్తే కనుక ఇప్పుడు మొత్తం ఓవరాల్గా రకరకాల ఇండస్ట్రీస్, ఆటో పార్ట్స్ కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, సీ ఫుడ్స్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, వీటన్నిటి మీద చాలా సుంకాలు ఆల్రెడీ పడ్డాయి, ఇంకా పడబోతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఆగస్టు చివరి నాటికి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద అమెరికా వేసే సుంకాలు ఎంత ఉంటుందో తెలుసా? 59.72% అంట. ఈ సుంకాలకి కొన్ని సెక్టర్స్కి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్ ఇలాంటి వాటికి మాత్రం మినహాయింపు ఉంది. ఆల్మోస్ట్ చాలా వాటికి బ్లాంకెట్ టారిఫ్స్ వేసేసాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఈ టారిఫ్లకి మనం భయపడకూడదు. ఇండియా చుట్టుపక్కల వేరే మార్కెట్ డైవర్సిఫికేషన్ ఉండాలి. ఇప్పటి వరకు కూడా అమెరికాతో మనం ట్రేడ్ పెంచుకోవాలి, $130 బిలియన్ ఉంది, 2030కి $500 బిలియన్ చేయాలి. ఇండియా ఈ కలలో పడి అమెరికాతో వాణిజ్యం ఎక్కువైపోయి చాలా దేశాలు నెగ్లెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా లాటిన్ అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, కొన్ని యూరోపియన్ మార్కెట్స్ కావచ్చు. ఇప్పుడు ఇండియాకి సరైన అవకాశం దొరికింది. అమెరికా ఇలా పెనుదెబ్బ వేయటం వల్ల ఇండియాకి ఒక అవకాశం దొరికింది కొత్త మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టే ప్రెజర్కి మనం ఏమాత్రం తలగకుండా మనం కొత్త మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేసే పనిలో పడాలి.